ఒక స్టూడెంట్‌కి కోడ్ మంత్ర, కోడ్ తంత్ర ఏదైతే కోడ్ ఉందో అది ఎలా ఉపయోగపడతదంటావు? ఇంటర్వ్యూలు క్రాక్ చేయాలంటే మనకి బేసిక్ కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. అంటే హ్మ్. కోడింగ్ క్లియర్ చేయాలి ఫస్ట్ మనం. కోడింగ్ క్లియర్ చేయాలంటే మనం క్లాస్‌లో చెప్పిన ప్రోగ్రామ్స్ కాకుండా బయట మనం ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల మనకేంటంటే కోడ్ తంత్ర చాలా యూజ్ అయితది. దాంట్లో ఇంటర్వ్యూకి ఏమేం క్వెషన్స్ వస్తాయో, మనం ఎలా క్లియర్ చేయాలి, ఎర్రర్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మొత్తం కోడ్ తంత్రలో ఉంటది. దాంట్లో నంబర్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. ఓకే. హార్డ్ లెవెల్, ఈజీ లెవెల్, మీడియం అని చెప్పేసి చాలా ఉంటాయి దాంట్లో. హ్మ్. సో, అవి రోజు ప్రాక్టీస్ టైమ్‌లో డైలీ 2 అవర్స్ దానికి నేను టైమ్ స్పేర్ చేస్తుండే. అవి ప్రాక్టీస్ చేస్తూ నాకు అలవాటయిపోయిందిక. ఒక ఇంటర్వ్యూకి ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఒక ఇంటర్వ్యూలో ఏమైనా నేను మిస్ చేస్తే అవి నేను ఒక దగ్గర రాసుకుంటుండే. సో, నెక్స్ట్ టైమ్‌కి నేను ప్రిపేర్ కావాలని చెప్పేసి. అలా ట్రై చేస్తూ నేను అది యూజ్ చేసుకుంటున్నాను నేనట్లా. ఎక్కడైనా చూసారా ఇలాంటిది కోడ్ తంత్ర లాంటి స్టూడెంట్‌కి బెనిఫిట్ అయ్యేలాగా ఏమైనా క్రియేట్ చేసారా? లేదు. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడే ఈ వినయ్ సార్‌తో నాకు కంపేర్ చేయండి నాకు ఫస్ట్. బయట ఒక ఎగ్జిబిషన్ తీసుకొని కోడ్ నేను కంపేర్ చేయండి నాకు. హ్మ్. వాటిలో ఉన్నయేంటి? వీటిలో లేవేంటి? హ్మ్. నాకు హ్మ్. చెప్పనంటే నాకు ఇలా చెప్పారు. నీకు కోడింగ్‌లో నీకు ఇలా ఉంటది. నీకు ఇలా యాక్సెస్ ఇస్తారు. ప్రీమియం అకౌంట్స్ ఇస్తారు. గిటప్ క్రియేట్ చేస్తారు. రెజ్యూమ్ బిల్డింగ్ నేర్పిస్తారు. హ్మ్. సో, హ్మ్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇప్పిస్తారు నీకు. కోడ్ తంత్ర ప్లాట్‌ఫార్మ్ ఇస్తారు నీకు. ప్రతిదీ టీచింగ్ మొత్తం నీ పక్కనే ఉంటారు. సో, బయటియి చూసుకుంటే మాత్రం నీకు ఇవన్నీ వాళ్ళు ఇవ్వరు మీకు. క్లాస్‌కి ఒక 100 మెంబర్స్ ఉంటారు. దీంట్లో అయితే 35-40 మెంబర్స్ మేడం. హ్మ్. మేమున్న క్లాస్‌లో ప్రెజెంట్ హ్మ్. 40 మెంబర్స్. హ్మ్. దాంట్లో మేము ఇప్పటికి 3, 4 మెంబర్స్ ప్లేస్ అయిపోయాం మేము. హ్మ్. మాకు దానికి ఏమీ లేదు. సో, నెక్స్ట్ ఏంటి వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళకి డ్రైవ్స్ అటెండ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు సెలెక్ట్ అయితూనే ఉన్నారు. వాళ్ళు రాస్తూనే ఉన్నారు ఇప్పటికి.